అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మనకి మృగశిర కార్తెలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీ. మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహించేవారు ఒకప్పుడు. కానీ ఇప్పటికీ కొంతమంది దీన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఎద్దుల బండ్లను కట్టి ప్రత్యేకంగా ఊరంతా ఊరేగిస్తారనమాట. ముఖ్యంగా ఈ పండుగలో మనం ఎప్పుడూ పొలం దున్నడానికి ఉపయోగించే ఎద్దులను పూజించి వాటికి పసుపు మరియు కుంకుమ రాసి తినడానికి ఏదైనా బెల్లం లాంటిది పెట్టి ఈరోజు పొలంలో నాగలి సాళ్ళు వేస్తారు, లేదంటే విత్తనాలైనా చల్లుతారు. ఎందుకంటే ఇక్కడి నుంచి రోజు వర్షాలు పడి వాళ్ళ పంటలు వాళ్ళ విత్తనాలు బాగా పండుతాయని చెప్పి వాళ్ళ నమ్మకం. అంతేకాదు గత రోహిణి కార్తెలో పడిన వర్షాల వలన కొంచెం భూమి మెత్తగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దున్నితే నాగలి ఈజీగా పోతుంది. మరియు ఎద్దులు వర్షాకాలం రాబోతుంది కాబట్టి వాటికి పసుపు రాస్తే ఏదైనా వైరస్లు బారిన పడకుండా ఉంటాయి. మరియు మనకి గ్రామాల్లో వీటిని ఊరేగించడం వల్ల ఎవరి దగ్గర ఏ ఎద్దులు ఉన్నాయో అందరికీ తెలుస్తుంది. వాళ్ళ పొలం దున్నడం లాంటి పనులకి ఒకరొకరు సహాయం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది మన భారతీయ ఒక ప్రాచీనమైన సంస్కృతి. దీన్ని మనం ఎంతకాలం కోల్పోయాం. ఇక మీదటైనా మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా కార్తెల ఆధారంగా వ్యవసాయం చేయాలి. అలా చేసినప్పుడు మనకి ఎటువంటి ప్రకృతి విపత్తులు రావు. అందరూ కలిసి మన గోజాతిని మన ఎద్దుల్ని అన్నిటినీ కాపాడుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేద్దాం. అలాగే మన ఎద్దులు ముఖ్యంగా ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎద్దులతో గడపండి. ఎక్కువ సమయం ఎద్దులతో గడపడం వల్ల మగవాళ్ళకి ఫర్టిలిటీ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. మరియు ఒక్కరోజైనా మీరు కనీసం వీకెండ్ ఫార్మింగ్ లాగా సిటీలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మన భావజాలం ఉన్న వ్యక్తులు వన్ డే ఎద్దులతో దున్నండి పొలంలో దిగి డైరెక్ట్గా. ఖచ్చితంగా మీకు ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే అది తగ్గిపోతుంది, మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఖచ్చితంగా మీ నరాల్లో కొత్త రకమైన ఉత్తేజం శక్తి కలుగుతుందన్నమాట. ఈ విషయాన్ని మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరికీ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.